శుభోదయము. పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ఆనందము. పొన్నలు పూచినట్లు మది పున్నమి వెన్నెల కాచినట్లు, లే కన్నియ నవ్వినట్లు, నుడికారపు భావన చిమ్మినట్లు, నా అన్నలు చెప్పినట్లు, పరమాన్నము పుక్కిట జుర్రినట్టు, నీ సన్నిధి చేరినట్లు, మది సన్నని రాగము తీయసాగెనే. ఈ పద్యభావము ఒక కన్య తన మనసులో ఊహించుకున్నటువంటి, తను కోరుకున్నటువంటి ఒక స్థాయిని చేరినప్పుడు కలిగిన భావన. అది ఎలా ఉంటుంది అంటే, పొన్నలు పూచినట్లు, పొన్న చెట్లు పూచినట్లు, మది పున్నమి వెన్నెల కాచినట్లు, మనసులో పున్నమి వెన్నెల కాచినట్లుగాను, లే కన్నియ నవ్వినట్లు, ఒక అందమైన అమ్మాయి నవ్వితే ఎలా ఉంటుందో ఆ భావన వస్తుంది. నుడికారపు భావన చిమ్మినట్లు, తెలుగు నుడికారాలు ఉన్నాయి. ఈ నుడికారాలు మాట్లాడేటప్పుడు ఒక అందమైనటువంటి భావన కలుగుతుంది. అటువంటి నుడికారపు భావన చిమ్మినట్లు, నా అన్నలు చెప్పినట్లు, తనకున్నటువంటి సోదరులు ఏదో మంచి మాట చెప్తారు కదా వాళ్ళ చెల్లెల కోసం, ఆ భావన కలిగి ఆనందం కలుగుతుంది. పరమాన్నము పుక్కిట జుర్రినట్లు, పండుగ పూట చేసే పరమాన్నాన్ని పుక్కిట్లతో తను తాగినట్లు, ఆ పరమాన్నాన్ని తాగినంత సంతోషం కలిగినట్లు, నీ సన్నిధి చేరినట్లు. ఇక్కడ కవి చెప్పేది, మనసులో తను ఎవరిని ఊహించుకుంటున్నాడో, ఎవరితో ఉండాలని తను అనుకుంటుందో ఆ భావన కలిగినట్లు, సన్నిధి చేరినట్లు, నీ సన్నిధి చేరినట్లు, మది సన్నని రాగము తీయసాగనే. తన మనసు ఒక సన్నని రాగాన్ని ఆలపిస్తూ ఉంటే ఆ కన్యకి మహదానందం కలుగుతుంది కదా. ఇది ఈ భావన. వీక్షకులు ఈ పద్యాన్ని చదివి వారి మనోభావాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.